బ్రేకింగ్ న్యూస్. ప్రభాస్ నిహారిక కలిసి సంచలనం. ప్రభాస్ నిహారిక ఇప్పుడు వీరి చుట్టే అంతా నడుస్తోంది. వీరిద్దరికి త్వరలో పెళ్లి కాబోతుందని ఇద్దరి ఫ్యామిలీలు ఒప్పుకున్నారనే వార్తలు వెలువడ్డాయి. కృష్ణంరాజు, చిరంజీవిలు ఈ మేరకు పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారంటూ గాసిప్లు కూడా వచ్చాయి. అయితే ఇటు మెగా ఫ్యామిలీ కానీ అటు ప్రభాస్ ఫ్యామిలీ మాత్రం అదేం లేదంటూ కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు ప్రభాస్ నిహారికలు ఒక్క చోటకు చేరబోతున్నారు. తాజాగా ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ పతాకంపై హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 21న హైదరాబాద్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. పెళ్లి చుట్టూ తిరిగే కథను అద్భుతంగా తీశారు. సుమంత్ అశ్విన్ హీరోగా, నిహారిక హీరోయిన్ గా నటిస్తోంది. యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించడంతో ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ వేడుకకు బాహుబలి రావడానికి సుముఖంగా ఉన్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన నిహారిక, ప్రభాస్ లు ఇప్పుడు ఒక వేదిక పంచుకోబోతున్నారనే వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ సన్నిహితుల నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఇక మెగా హీరోల వేడుకలన్నింటికి హాజరయ్యే చిరంజీవి కూడా కూతురు నిహారిక ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా వస్తాడని తెలుస్తోంది. ఈ ఈవెంట్ ను సక్సెస్ చేసేందుకు యువి క్రియేషన్స్ వారు ఇప్పటికే చిరు, ప్రభాస్ ను ఆహ్వానించారని, వారిద్దరూ వస్తే సినిమాకు మంచి ప్రచారం లభిస్తుందని యోచిస్తున్నారు. ఈ వార్త కనుక నిజమైతే మాత్రం అభిమానులకు పండగే. ప్రభాస్ నిహారిక స్టేజ్ ను పంచుకుంటే ఇంకా ఎన్ని గాసిప్లు పుడతాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. చిరంజీవి, ప్రభాస్, నిహారిక ఈ ముగ్గురు కలిస్తే ఏం జరుగుతుందో, మళ్ళీ ఏమైనా పెళ్లి విషయాలు తెలుస్తాయోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అందరికీ పిచ్చి, నిహారికకు కూడా అభిమానమే. మరి వీరిద్దరూ ఒకరినొకరు ఏం మాట్లాడతారు? సినిమా గురించేనా, పర్సనల్ విషయాలను ఏమైనా చర్చిస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది. చూడాలి 21వ రోజు ఏం జరుగుతుందో.